కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అమాత్యుల క్యాంపు కార్యాలయం ముస్తాబైంది. ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. కానీ అది వివాదాస్పదంగా మారింది. భద్రతా పోలీసులకు సవాలవుతుంది. ఇంతకీ నల్గొండలో ఆ కథ కమామిషేంటో చూద్దామా? నల్గొండలో 13 కోట్లతో నిర్మించిన మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. R&B గెస్ట్ హౌస్ కూలగొట్టి ఆ స్థలంలో మంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మించడంపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అడ్డుకోవడంతో ముందస్తు అరెస్టులు కూడా జరిగాయి. గతంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉండగా దాన్ని R&B గెస్ట్ హౌస్గా మార్చి కొత్తగా మంత్రి క్యాంపు కార్యాలయం కట్టడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని బీజేపీ మండిపడుతోంది. అలాగే దానికి ఇందిరాభవన్ అంటూ నామకరణం చేయడానికి కూడా తప్పుపడుతోంది. ఇటు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలకు వేదికగా ఉండే క్లాక్ టవర్ ప్రాంతంలో మంత్రి క్యాంపు కార్యాలయం పెట్టడం వల్ల సమస్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు ఎవరొచ్చినా కూడా మరి ప్రజలని అదే R&B గెస్ట్ హౌస్ నుండి అక్కడికి వచ్చి ప్రజలందరితో పాటు కలిసేవారు. ఎందుకంటే అది క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినటువంటి వెంకటరెడ్డి గారి ఈ యొక్క చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరోవైపు నల్గొండలో ఇది మెయిన్ సెంటర్ కావడంతో ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసులకు ఇబ్బందికరంగా మారుతుందని, ఎలాగైనా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చర్చించుకుంటున్నారు.